హలో ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజేశాలం అఫీషియల్. నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడైతే నేను మా హ్యాపీ గారిని తీసుకురావడం కోసం అయితే వెళ్తున్నా. అదేంటి ఒక్కదానే వెళ్తున్నాం అనుకుంటున్నారేమో, పాపనైతే ఇంటి దగ్గర వదిలిపెట్టా అనమాట. ఎందుకు అని అంటే మా ఫ్రెండ్స్ వాళ్ళు వచ్చారు, మా ఊర్మిళక్క వాళ్ళ పిల్లలు. ఎందుకంటే పర్ణశాల పండుగలు కదా, అయితే మా ఊరు తరపు వాళ్ళు, మా గుడిబండోళ్ళు ఈరోజు వంట చేయాలన్నమాట చర్చిలో. అందుకోసమని ఒక్కొక్క ఊరు ఒక్కొక్క రోజు చేస్తూ ఉంటారు, 3 రోజులు కదా, అందుకోసం అని చెప్పేసి ఇక అక్క వాళ్ళు వెళ్ళారు. గౌతమ్ మైనానైతే తీసుకురాలేదు, బోనక్క కూడా వచ్చింది. అమ్మ ఉంది కదా, ఇంక అమ్మ దగ్గర వదిలిపెట్టి వచ్చిందంటే ఇంకా ప్రిన్స్ అను రేచల్ అయితే నా దగ్గర ఉన్నారు. ఇక మీరు ఉండండి, నేనే వెళ్ళి తీసుకొస్తా అని చెప్పా. ఫస్ట్ మా పాప ఒప్పుకోలేదన్నమాట, ఏడుస్తుంది. ఇక నేను అది ఇది మాటలు చెప్పి ప్రిన్స్ నేను వెళ్తున్నా అని చెప్పేసి వచ్చిన. చిన్నగా వస్తున్నా అనమాట, ఫుల్ ఎండగా ఉంది. మా హ్యాపీ గారిని అయితే తీసుకొని వస్తాను. మా హ్యాపీ ఫ్రెండ్స్ అనమాట వీళ్ళు కూడా ఎలైట్ స్కూల్ అంట. కాకపోతే మా వాడు 1st క్లాసు, వీడు 2nd క్లాసు. ఏంట్రా మీరే నడుచుకుంటూ వెళ్తారా అంటే, అవునక్క మేమే నడుచుకుంటూ వెళ్తాం, మా డాడీ రాకపోతే దగ్గరే కదా ఇల్లు, మాకు తెలిసి ఇద్దరికి అని అంటున్నారు. ఇద్దరు ట్విన్స్ అట్టుంది, ఇద్దరు సేమ్ ఉంటారు. నేను ఎప్పుడు అడగలేదు. ఒక్కొక్కరు ఒకవైపు ఎండ, ఒకవైపు హ్యాపీ గాడి బ్యాగు ఒక 15 కేజీలు ఏమి ఉంటది అనమాట. చూడండి, అసలు వేసుకున్నా కానీ నడుము నొప్పి లేసిద్ది నాకైతే. ఇంకా మా హ్యాపీ గారు పాపం 2-3 వీడియోస్ తీసిండు నేను వేసుకునేటప్పుడు, కానీ అవి మంచి రాలేదన్నమాట. పాపం సరిగ్గా తీయడం రాలేదు. అయినా సరే పెడదాను అనుకున్న వీడియోస్, కానీ వద్దులే మరి అంత బాగలేదంటే నన్ను తీయకుండా చుట్టుపక్కల అంతా తీస్తా ఉన్నాడు. మళ్ళీ అందులోటి వాడిని కూడా దగ్గర తీసుకుంటుండు. ఇంకా వచ్చి రాగానే ఇంకా పిల్లలు కాసేపు ఆడుకున్నారు ఒక 10 నిమిషాలు. నేను కూడా కాసేపు అలా పడుకొని రెస్ట్ తీసుకున్నా. మా గుడిబండ గ్రూప్ ఉంది కదా, వీడియో కాల్ చేసుకొని కాసేపు మాట్లాడుకున్నాం అనమాట. ఇక లేచి అందరు చేతులు కడుక్కుంటూ అన్నాలు పెడతా అనగానే ఇక చేతులు కడుక్కొని కూర్చున్నారు. పప్పు వేసి అన్నం పెట్టా, నైట్ చేసా కదా పప్పు. ఇప్పుడేం చిక్కుడుగా టమాటా కర్రీ చేశారన్నమాట. 2 వేసి ఇచ్చా. పిల్లలకి మాత్రం మా చిన్న తల్లిది రేచల్ కను నిష్కలాకి పప్పు, కారం లేకుండా పప్పు వేసా అనమాట. వీళ్ళిద్దరికి కారం పప్పు. ఇక తింటున్నారు, పర్లేదు బాగానే తిన్నారు. అట్లా ఒకరికొకరు తోడుంటే తింటూనే ఉంటారు. తర్వాత నాకు వీడియోస్ తీసే అవకాశం వేయలేదు. ఫుల్ గోల గోల, నీళ్లు మొత్తం పడబోయడం, ట్యాపులు తిప్పడం, నన్ను అటు ఇటు ఉరికిచ్చారు నిజంగా. ఇక అక్క వాళ్ళు అయితే వచ్చారే కానీ హడావిడి చేశారనమాట. వచ్చినారు, టీ తాగిర్రు, తర్వాత ఇక స్నానాలు అయితే చేశారన్నమాట. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు చేసుకుంటూ ఉన్నారు స్నానం. నేను బాగాలేదు, ఊకే నన్ను వీడియోస్ తీస్తున్నా అని చెప్తుంది. చూడండి, నా ముఖం బాగాలేక నేను ఎడుతుంటే వీడియోలు తీస్తున్నాం అంటే, చూడు పోనీ ఇప్పుడు కెమెరాలో చూడ ఎంత అందంగా కనపడుతున్నా ముఖం అంటే చూస్తుంది అనమాట. నేనేమంటున్నా అంటే, అక్కడ నేను చూడు పప్పు గుత్తిలాగా రౌండ్గా ఉంటే నువ్వేం చపాతీ కర్రలాగా చక్కగా ఉన్నావనంటే మా బోనక్క అసలు ఫుల్ నవ్వుతుంది. నేను మా బోనక్కని అంటున్నా, అయితే లావన్నగా లేకపోతే నేనన్నా సన్నగా కావాలి బోని, నీ ఎంత సన్నగా ఎప్పుడు కావాలో అని అనుకుంటున్నాను అనమాట. మా అక్క అంత సన్నగా అంటే అది కలే, కానీ ఎంతో కొంత తగ్గాలని అయితే ప్రయత్నిస్తా. ట్రైయే ఓన్లీ, ఖచ్చితంగా అయితే చెప్పలేవను. ఇంకా ఫుల్ అయితే రెడీ అయిపోయినారు. కానీ అసలు మా అక్క వాళ్ళకి వంట చేయడం మర్చిపోయిన ఫ్రెండ్స్. నిజంగా వచ్చి హడావిడి చేసారు. ఇంక నేను టీలు పెట్టి ఇచ్చిన. ఇక పిల్లలు అంతా హడావిడిగా ఉంది. అన్నం ఉండదానన్న ఆలోచనే మర్చిపోయి తీరా పోయే మూమెంట్లో ఒక 10 నిమిషాలలో పోతారనగా, అన్నం ఉంటే అన్నం తింటారు కదా పాప, మధ్యాహ్నం ఎప్పుడో తిన్నారు అక్కడ చర్చి దగ్గర అనుకున్నా. కానీ అసలు ఆ విషయానికి ఇంతే, ఒక్కొక్కసారి ఇంతే మెంటల్గా ఆలోచిస్తూ ఉంటాను నేను. నాకు అసలు ఏది కూడా తొయ్యదు తక్కువ. ఇక నేను అందుకే ఇంకా అన్నం వండుకొని అయితే అక్కడ తీసుకెళ్ళాను అనమాట. నేను వెళ్ళేటప్పుడు చర్చికి తీసుకెళ్ళా, అక్కడ గ్రౌండ్కి అయితే, ఎలోహిం గ్రౌండ్కి అయితే తీసుకెళ్ళి ఫోన్ చేసి, అక్క పిల్లలకి అన్నం తీసుకొచ్చాను, అక్క వాళ్ళకి నేను అన్నం మీకు కూడా తెస్తా అంటే వద్దు అని అంటున్నారు. ఎక్కడ తినాలి, ఎక్కడ ఏమొద్దు, పిల్లల వరకు తీసుకోరా అంటే కొంచెం పులిహారను ఎగ్గు టమాటా కర్రీ చేశాను అనమాట, వైట్ రైస్. అదే పెట్టుకొని పోయా. ఫోన్ చేశా కానీ అసలు అక్క వాళ్ళు పోయి ముందు కూర్చున్నారు, మేము వచ్చి ఎంత వెనక అంటే రోడ్డుకి దగ్గరలో ఇంకొక 4 అడుగులు అంటే 4 అడుగులు వేస్తే రోడ్డే వస్తుంది అనమాట. అంతమంది జనం వచ్చారు. ఎందుకంటే జఫన్య శాస్త్రి గారు, పాస్టర్ గారు అయితే వచ్చారు, అందుకోసమని ఇంతమంది జనం వచ్చారు. కానీ వాక్యం మాత్రం బాగుంది, నాకు నచ్చింది. చెప్పే విధానం కానీ అంతా పర్లేదన్నమాట. అంటే మిమిక్రీ కూడా చేస్తారు. 2వ రోజు కూడా మంచిగా గడిచిపోయింది అనమాట. బాగా జరిగింది ప్రేయరు. వాతావరణం కూడా మంచిగా అనుకూలించింది. ఇంకా మా పాపకైతే ఇది బర్త్డే రోజు డ్రెస్ వేసి రెడీ చేసాం. మా పాపనైతే ఎక్కడ ఊరుకుంటుంది, అన్నం తినకపోతే అక్కడే తీసుకెళ్ళా అనమాట, బాక్స్లో పెట్టుకొని. అంటే పిల్లలతో పాటు అక్కకు ఒక బాక్స్, అక్క వాళ్ళ పిల్లలకి తినకో బాక్స్ తీసుకొచ్చా. నిష్కలాకి కూర్చొని తిన్నది, ఎగ్ వరకు తిన్నది, తర్వాతది అక్కడ పక్కన పెట్టేసింది. సర్లే, ఇంకా నేను కూడా అంత తిను అని కూడా ఫోర్స్ చేయలేంగా. అక్కడ అందరూ
ఉంటారు కదా, ఆమె తింటదిలే అనుకున్నా. ఇక ప్రేయర్ అయితే అయిపోయింది. ఇంకా లాస్ట్ ప్రేయర్ అనమాట. ఇంకా దూరం ఊరు వాళ్ళు వెళ్ళే వాళ్ళు ఉంటే వెళ్తున్నారు, ఇంకా లోకల్ వాళ్ళు అక్కడే కూర్చొని ఉన్నాం మేమైతే. ఇక నేను అప్పటి వరకు ఒక్కదాన్నే కూర్చున్నాను అనమాట. మా వారు వెళ్ళారు, ఫాస్టర్ గారి దగ్గరికి వెళ్ళారనమాట. ఇంక సర్లే అని ఇంకా అందరు లేచి వెళ్తుంటే నేను కూడా ఇంకా అక్క వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఇంకా అక్క ఎంత ఫోన్ చేసినా రావడం లేదు, అక్కడి నుంచి ఇక్కడికి రావాలంటే నీ మధ్యలో కూర్చుని అందరికి ఇబ్బంది అవుతుంది మళ్ళీ అని చెప్పేసి అంటుంది. సర్లేని హ్యాపీని పంపించా కవర్ ఇచ్చి, కానీ హ్యాపీ పాపం చూడలేకపోతున్నా అంతమంది జనంలో. ఇక వద్దులేని ఫస్ట్ నేను పోయి కవర్ ఇచ్చి వచ్చిన, తర్వాత ఇక నేను కూడా వెళ్ళి కూర్చున్నా. హ్యాపీని తీసుకురాలేదని చెప్పేసి మళ్ళీ హ్యాపీని కూడా తీసుకొని వచ్చి కూర్చున్నా. అనే యూట్యూబ్ లో కొట్టి మీకు ఈ పాట అందుబాటులో ఉంటుంది. యూట్యూబ్ ఛానల్ ఎలోహిం మినిస్ట్రీస్ కోదాడ. రెక్కల నీడలో దాచిన దేవా, సియోను వైపుకు నడిపించు తండ్రి. రెక్కల నీడలో దాచిన దేవా, సియోను వైపుకు నడిపించు తండ్రి. పక్షిరాజు యవ్వనము వలె కొత్తగా చేశావు, మిగిలితో మా హృదయం తృప్తి పరచినావు. పక్షిరాజు యవ్వనము వలె కొత్తగా చేశావు, మిగిలితో మా హృదయం తృప్తి పరచినావు. ఏమిచ్చి కీర్తవు తీర్చగలము, ఏమిచ్చి స్తోత్రార్హుడా, స్తుతి పాత్రుడా, పూజనీయుడా, ఆరాధ్యుడా. స్తోత్రార్హుడా, స్తుతి పాత్రుడా, పూజనీయుడా. ఇంక మా అక్కడైతే పిల్లలకి తినిపించుకుంటూ తింటుంది. పాప ఆకలి అవుతుంది అట్టుంది. మా బోనకే మా పొట్టితల్లి వదిలిపెట్టింది కదా, అది తింటుంది అనమాట. పాప ఆకలి అవుతుంది వాళ్ళిద్దరికి. ఇక సర్లే అని చెప్పి వాళ్ళైతే తింటున్నారు, నేను మాత్రం నా వీడియోస్ తీసుకుంటున్నా. ప్రేయర్ మంచి జరిగింది నాకు. ఇంకా మొత్తానికైతే ఇంకా అక్క వాళ్ళు తింటున్నారు, నేను ఇంకా తెలిసిన అమ్మాయి పలకరిస్తుంది అనమాట. ఎక్కడ ఉంటున్నారా ఇప్పుడు, ఖాళీ చేసి వెళ్ళారు కదా ఇక్కడ అంటే, జ్యోతి అపార్ట్మెంట్కి వెళ్ళని చెప్తున్నా. మొత్తానికైతే ప్రేయర్ అయిపోయింది అనమాట. ఇంకా చెప్పులు వేసుకొని ఇంకా బయలుదేరుతున్నాం వెళ్ళడానికి. అక్క వాళ్ళు ఈ టైంలో వెళ్ళాలంటే ఖచ్చితంగా ఆటో కట్టించుకొని వెళ్ళాలి. గుడిబండ వాళ్ళందరూ ఉంటారు కదా, మాక్సిమం అందరు వస్తారు పర్ణశాల పండగలంటే. ఇంక ఈ రోజు లీడింగ్ అక్క వాళ్ళే కాబట్టి, అంటే మా ఊరు గుడిబండ వాళ్ళే కాబట్టి చాలా వరకు అందరూ ఉంటారు అనమాట. ఇంకా నేను మా ఫ్రెండ్స్ అయితే వీడియో తీసుకున్నా. ప్రిన్స్ డ్రెస్ భలే నచ్చింది నాకైతే. బర్త్డే రోజు తీసుకుందంట. 900 అయిందే డ్రెస్ అని అంటుంది. 900 పోతిపోయినాయి కానీ మంచి డ్రెస్ తీసుకున్నవే అని అంటున్నా. ఇంకా పాపనైతే బోనక్క ఎత్తుకుంది అనమాట. ఇక ఫోన్ చేస్తుంది, అంటే ఎక్కడున్నారు గుడిబండ వాళ్ళ అని చెప్పేసి అక్కైతే ఫోన్ చేస్తుంది. మేము చర్చి ముందుకైతే వచ్చి నిలబడ్డాం స్టేజ్ దగ్గర నుంచి, ఎందుకంటే అక్కడ ఉన్న ఫోన్ సరిగ్గా వినిపించట్లేదు అనమాట. మైక్ లో ప్రొదాశేఖర్ పాటలు పాడుతున్నాడు. ఇంకంతా ఇదే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి చాలా మంచిగా జరిగిపోయింది అనమాట. పర్ణశాల కోదడ వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ పర్ణశాల పండుగలు కనుక వచ్చుంటే హాయ్ అని మెసేజ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ బాయ్.